వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమ్మ మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే పాపం రోజా డిఎంకేని అడ్డంగా బుక్ చేసింది అని చెప్పేసి నేను టైటిల్ పెడతాం జరిగింది. ఈ రోజున ఆ అంశం గురించి మనం మాట్లాడదాం. రోజా ఈవిడ మాట్లాడిన వార్తే, ఈవిడ మాట్లాడకుండా పాపం సైలెంట్ గా ఉన్న వార్తే, ఏదో ఒక యాక్టివిటీ చేసిన వార్తే, ఏ యాక్టివిటీ లేకుండా ఇంట్లో కూర్చున్నా కూడా వార్తే. ఎప్పుడు కూడా ఏదో ఒక రూపంలో ఆ వివాదాల్లోనే ఉంటుంది. ఆ వివాదాలంటే ఆవిడకి ఇష్టమో లేకపోతే వివాదాల చుట్టూ ఆమె తిరుగుతుందో కానీ ఎప్పుడు ఏదో కాంట్రవర్సీలో రోజా పేరు మాత్రం బయటకు వస్తానే ఉంటుంది, యాక్టివ్ గా లేకపోయినా సరే రాజకీయాల్లో. రీసెంట్ గా లేటెస్ట్ గా ఒక డెవలప్మెంట్ ఏంటంటే రోజాకి సంబంధించి సోషల్ మీడియా వేదికగా చాలా సెటర్స్ వెళ్తూ ఉన్నాయి ఆమె మీద. మరొకసారి ఆమె ఐరన్ లెగ్ అనే అంశాన్ని ప్రూవ్ చేసుకుంది అని చెప్పేసి చాలా మంది సెటర్లు వేస్తూ ఉన్నారు. ఈ రోజు ఆవిడ మొన్న డిఎంకే కోసం ప్రచారం చేయడం జరిగింది ఎన్నికల్లో. అలాంటి డిఎంకే ఈ రోజు 3వ స్థానానికి పడిపోయింది తమిళనాడులో. సో అందుకే ఈ రోజు రోజా ఐరన్ లెగ్ అనే అంశాన్ని మరోసారి ఆమె ప్రత్యర్థులు బయటికి తీసుకొచ్చి ఆమె డిఎంకే తరపున ప్రచారం చేసింది కాబట్టి ఈ దుస్థితి వచ్చింది స్టాలిన్ కి అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు. మనం చూసినట్లయితే రోజాకి ఈ రోజు కాదు ఐరన్ లెగ్ అనే ఇమేజ్ వచ్చింది. చాలా మందికి ఈ జనరేషన్ వాళ్ళకి తెలియదేమో కానీ రోజా గతంలో అసలు టీడీపీ నుంచి రాజకీయ రంగేట్రం చేసింది. దివంగత మాజీ ఎంపీ శివప్రసాద్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెను సినిమాల్లోకి తీసుకొచ్చారు. సెల్వమణిని వివాహం చేసుకున్న తర్వాత ఆమె సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. ఆ గ్యాప్ తర్వాత మళ్ళా రాజకీయ రంగేట్రం చేశారు ఆయనతోనే. అది కూడా శివప్రసాదే ఆమెను టీడీపీలోకి తీసుకురావడం జరిగింది. టీడీపీలో మహిళా అధ్యక్షురాలు పదవి చేశారు. ఒకసారి చంద్రగిరి నుంచి, ఒకసారి నగరం నుంచి పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. వైఎస్ రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన బొకే ఇచ్చారు ఆయనకు వచ్చి ఆవిడ. ఆ బొకే ఇచ్చిన 2 రోజులకే వైఎస్ రాజశేఖర రెడ్డి హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఆ తర్వాత వచ్చి ఆవిడ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆయన మీద కేసులు పడ్డాయి. అప్పుడు కాంగ్రెస్ అధ్యక్షురాలుగా, మహిళా అధ్యక్షురాలుగా గంగాభవాని ఉన్నారు. ఆవిడ రోజాకి ఐరన్ లెగ్ అని నామకరణం చేశారు. ఈవిడ జగన్ని కలిసింది, ఈవిడ వైఎస్ని కలిసింది, ఆయన చనిపోయారు. ఈవిడ జగన్ని కలిసింది, జగన్ మీద కేసులు పడ్డాయి. రేపు ఉదయం జగన్ కానీ ఏమన్నా అయినట్లయితే ఇంకా రోజా సంగతి తేలుస్తాము కాంగ్రెస్ జగన్ వైపు వస్తే అని చెప్పి ఆ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఐరన్ లెగ్ అనే పేరు రోజాకి ఖాయం చేసింది ఆవిడే. 2 సార్లు టీడీపీ టికెట్ ఇస్తే నువ్వు గెలవలేకపోయావు, ఆ పార్టీ 2 సార్లు నీ వల్లే అధికారంలోకి రాలేకపోయింది, మా దగ్గరికి వచ్చి నీ ఐరన్ లెగ్ మామే చూపిస్తా ఉన్నావు అని చెప్పి గంగాభవాని చాలా టార్గెట్ చేస్తే అప్పట్లో రోజా కన్నీళ్ళు పెట్టినారు, చాలా ఎమోషనల్ కూడా అయ్యారు కూడా. అయితే జగన్మోహన్ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత, జైలుకి వెళ్ళారు ఆయన, జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆవిడ ఆ పార్టీలో జాయిన్ అయ్యారు. బట్ 2014లో ఆవిడ నగరి టికెట్ ఇస్తే గెలవడం జరిగింది. గాలి ముద్దుకృష్ణ నాయుడిని ఓడించారు ఆవిడ. ఫస్ట్ టైము నేను యుద్ధం చేశాను ముద్దుకృష్ణ నాయుడుతో, కేవలం పోటీ చేయలేదని ఎమోషనల్ అయ్యారు. నిజంగా యుద్ధమే చేశారనుకుందాం. కానీ ఆ క్రెడిబిలిటీని ఆమె ఎక్కడా కూడా నిలబెట్టుకోకుండా అటు అసెంబ్లీ అయినా ఇటు బయట అయినా తను బూతులు మాట్లాడుతూ బూతుల్ని ఎండార్స్ చేస్తూ ఆవిడ తనకుంటూ ఒక ఇండివిజువల్ క్యారెక్టర్ నా విషయంలో ఏర్పాటు చేసుకున్నారు. అందుకే గట్టి తెగిన గోదావరిని రోజాతో పోలుస్తారు, రోజా నోటితో పోలుస్తారు. అదే ఆవిడ ఈ బూతులు మాట్లాడకుండా తన సబ్జెక్ట్ మీద ఫోకస్ పెట్టుంటే ఇవాళ రోజాని కొట్టే కాంటెంపరీ మహిళల నేతే ఉండేది కాదు. కానీ ఆవిడ జగన్మోహన్ రెడ్డిని చూసుకుని, జగన్మోహన్ రెడ్డి అండ చూసుకుని ఆ స్థాయిలో రెచ్చిపోయేవాళ్ళు. ఆవిడని ముందు పెట్టి జగన్మోహన్ రెడ్డి కూడా అలాగే రాజకీయం చేసేవాళ్ళు. అగైన్ 2019లో ఆవిడకి అదే టికెట్ ఇస్తే మళ్ళీ ఒకసారి ఎమ్మెల్యే అయింది. ఆవిడని ఏపీఐసి చైర్పర్సన్ చేశారు. ఆ తర్వాత సెకండ్ ఎక్స్పాన్షన్ లో భాగంగా ఆవిడకి మంత్రి పదవి, టూరిజం శాఖ మినిస్టర్ ఇచ్చారు. ఆడదాం ఆంధ్రాలో కాంట్రవర్సీ, జగన్మోహన్ రెడ్డి ఇల్లు కోసం రిషికొండలో అనుమతి ఇవ్వడం, అక్కడ ప్యాలెస్లు కట్టియడం, అదొక టూరిజం శాఖ మినిస్టర్ హోదాలో అదొక కాంట్రవర్సీ. శ్రీవారి దగ్గరికి అక్రమ దర్శనాలు అదొక కాంట్రవర్సీ. అన్ని కాంట్రవర్సీలే. సో ఇన్ని కాంట్రవర్సీలు, దట్టు ఇక ఆమె నోరు, వీటన్నిటికంటే అది పెద్దది ఏంటంటే చూడడంతో ఫోకస్ అయ్యేది ఆమె నోరు. అది చంద్రబాబు అయినా, లోకేష్ అయినా, పవన్ కళ్యాణ్ అయినా, వాళ్ళ ఫ్యామిలీస్ అయినా అడ్డంగా నోరు బారేసుకోవడం, ఆ స్థాయిలో మళ్ళీ వాళ్ళకి టార్గెట్ అవ్వడం రోజాకి అలవాటు, పరిపాటిగా మారింది 5 ఏళ్ల పాటు. జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవాళ్ళు, ఒక ఇష్యూ వచ్చింది, అది ప్రతిపక్షాలు టార్గెట్ చేస్తున్నాయి. ఆ ఇష్యూని సైడ్ ట్రాక్ చేయాలంటే ఏం చేయాలి, ఈవిడ దించుతారు రంగంలోకి. ఈవిడ ఆ ఇష్యూ సబ్జెక్ట్ మాట్లాడకుండా బూతులు మాట్లాడుద్ది. ఆటోమేటిక్గా ఎదుటిన్న అపోనెంట్స్ అందరూ కూడా ఆమెను టార్గెట్ చేస్తూ ఉంటారు. అసలు ఇష్యూ ఇటు పోతుంది. ఆమె అవసరం అనుకున్న ప్రతిసారి జగన్మోహన్ రెడ్డి ఇలాగే చేసేవాళ్ళు. సో దానికి ప్రతిఫలం ఏంటనేది మొన్న చూశారు. ఆమె ఓడిపోయిన తర్వాత గాలి భానుప్రకాష్ చేతిలో 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయిన తర్వాత అసలు కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టాల. కాన్స్టిట్యున్సీలో అడుగు పెట్టాలంటే పెద్దిరెడ్డి వర్గాన్ని పక్కన పెట్టాలని ఆవిడ కోరిన వెంటనే కేజే కుమారు, కేజే శాంతిని వితౌట్ ప్రయర్ ఇన్ఫర్మేషన్ టు పెద్దిరెడ్డి ఆవిడ వాళ్ళని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు జగన్మోహన్ రెడ్డి. ఇక కాన్స్టిట్యున్సీలో ఆమెకు అనేక గొడవలు, అనేక ఇష్యూస్, కాన్స్టిట్యున్సీకి రానివ్వమంటూ లోకల్ నేతలు పూర్తి స్థాయిలో వార్నింగ్లు ఇవ్వడం, వాళ్ళ మీద ఆవిడ తిరగబడితే మళ్ళీ వాళ్ళు తిరగబడే ప్రయత్నం చేయడం. ఈ న్యూసెస్ నడుమ ఇటీవల చెన్నైకి ఆవిడ ఎక్కువ పరిమితం అవుతా ఉంది. ఈ క్రమంలోనే అక్కడ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇక డిఎంకే తరపున కొన్ని కార్యక్రమాల్లో ఆవిడ పాల్గొన్నారు ఇటీవలే ఉదయనిధి స్టాలిన్తో పాటు. అదేవిధంగా డిఎంకే తరపున ప్రచారం కూడా చేస్తూ ఉన్నారు. చాలా కాంట్రవర్సీ కూడా అయింది ఇది. ఒకవైపు బీజేపీతో జగన్మోహన్ రెడ్డి అండగాగుతూనే ఉన్నారు, అప్రకటిత పొత్తులు కొనసాగిస్తూనే ఉంటే ఈమె ఇండియా కూటమిలో ఉన్న స్టాలిన్కు, ఉదయనిధి స్టాలిన్కు మద్దతు ఇస్తూ ఉంది.
అంటే జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకించడమా, జగన్మోహన్ రెడ్డిని కావాలనే వ్యతిరేకిస్తుందా, లేకపోతే ఇన్ ఫ్యూచర్లో తనకి ఇక్కడ ఎగ్జిస్టెన్స్ లేదు కాబట్టి ఏపీ పాలిటిక్స్లో డిఎంకే అధికారంలోకి వస్తే ఆ పార్టీలో చేరబోతుందా అన్న చర్చ కూడా జరిగింది. సెలవుమణికి డిఎంకేతో ఉన్న సత్సంబంధాలు, స్టాలిన్ అండ్ ఫ్యామిలీతో ఉన్న సత్సంబంధాలు కూడా రోజా వాళ్ళ వైపున ప్రచారం చేయడానికి కారణమయ్యాయని అనుకోవచ్చు. సో ఈ ప్రచారం చేస్తున్న సమయంలోనే చాలా మంది మాట్లాడారు. ఈరోజు ఆవిడ వెళ్ళి స్టాలిన్ కలిసి అలా ప్రచారం చేశారో లేదో ఈరోజు చాలా దారుణంగా స్టాలిన్ కూడా ఓడిపోవడం జరిగింది. 3వ ప్లేస్కి అన్నా డిఎంకేనే 3rd ప్లేస్లో ఉంటుందనుకుంటే పాపం డిఎంకే 3rd ప్లేస్కి పడిపోయింది. ఈరోజు ఎవరు ఊహించిన విధంగా విజయ్ సీఎం కాబోతా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే అక్కడ మెయిన్ స్టాలిన్ తను పోటీ చేసిన చోట తను వెనుకంజలో ఉన్నారు. ఇప్పటిదాకా నేను ఈ వీడియో చేయబోయేటప్పటికి ఆల్రెడీ ఆయన ఓడిపోయినట్టే, అదేవిధంగా ఉదయనిధి స్టాలిన్ కూడా ఓడిపోయినట్టే అనుకోవచ్చు. ఈ మొత్తం సోషల్ మీడియా మారుమోగిపోతా ఉంది. ఈ ఇష్యూలోకి పాపం రోజాకి సంబంధం లేకపోయినా ఆవిడని కూడా తీసుకొచ్చే ప్రయత్నం, ఆవిడ ఐరన్ లెగ్ కారణంగానే ఈరోజు ఆవిడ ఎక్కడ లెగ్గెడితే అక్కడ పోవడం ఖాయమనే విధంగా ప్రచారం చేస్తూ ఉన్నారు. ఈరోజు స్టాలిన్ కలిశారు, స్టాలిన్ ఓడిపోయారు. ఆవిడ గతంలో మ్యాచ్లకు వెళ్తే వాళ్ళు ఓడిపోయారని, ఎక్కడికి వెళ్ళినా రోజా ఏదో ఒకటి జరుగుతుంది, ఐరన్ లెగ్ మరోసారి ప్రూవ్ చేసుకుందని చెప్పి ఆవిడని వెంటాడి వేడాడి ప్రయత్నం చేస్తున్నారు ఆవిడ ప్రత్యర్థులు. సో ఇదంతా ఆవిడ నోటి కారణంగానే. ఇప్పటికైనా రోజా తన తీరును మార్చుకునే ప్రయత్నం చేస్తే ఆవిడకి ఎంతో కొంత పొలిటికల్ ఎగ్జిస్టెన్స్ ఉంటుందనేది వాస్తవం.